చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడింది. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ హయాంలో తీసుకువస్తే దానిలో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ స్థానంలో కింద ప్రైవేటు వ్యక్తుల చేతులు పెడుతున్నారు, తమ వారికి దోచిపెడుతున్నారు, తమ వారికి ఇచ్చేస్తున్నారు అన్నటువంటి విధంగా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అట్లాగే ఏమీ కట్టకుండానే కట్టినట్లుగా చెప్తున్నారు అని చెప్పి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నటువంటి సమయంలో వైసీపీ నేతలు కూడా 17 మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మేము ఎక్కడి నుంచి తెచ్చాము, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాము అన్నటువంటిది మీకు చూపిస్తాము, రండి, దమ్ముంటే రండి అని ప్రతి సవాళ్ళు విసురుకున్నటువంటి సందర్భం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. రోజుకు ఒక మలుపు తిరుగుతున్నటువంటిది ఇది. అయితే ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం ఒక చర్చనీయాంశం అయింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణ చేయడం సరికాదని, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పైన దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు ఆయన. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని జగన్ చెబుతున్నదంతా అబద్ధమేనని చెప్పారు. అయితే 17 మెడికల్ కాలేజీలు వైసీపీ నేతలు చూపిస్తామంటున్నారుగా. ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయో చూపిస్తామని వాళ్ళు దమ్ముంటే మేము మంత్రులు రావాలి అని చెప్పేసి వారు సవాల్ విసురుతున్నారు. మరి అట్లాంటప్పుడు అక్కడ చూపించమనొచ్చు, తప్పేముంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి అన్నటువంటిది. మరి లేదు అంటే అది ఎలా అనుకుంటారు? ఇంకా ఆయన చెప్పేది ఏమిటి? 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం 1,450 కోట్లు వరకే బిల్లులు చెల్లించారని సత్యకుమార్ చెప్పారు. వైసీపీ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలోనూ అడ్మిషన్లు తీసుకురాలేకపోయారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటికి సీట్లు తెచ్చుకునేటటువంటి అవకాశం ఎలా ఉంటుంది? ఆ తర్వాత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కొంతవరకు చేస్తారు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించాలి. అంతేగాని అది పీపీపీ, ఇది మన ఆస్తే అంటూ ఇది వేరే వ్యక్తులు దీన్ని లీడ్ చేస్తారు అని అంటే అది ఎంతవరకు? మరి వేరే వ్యక్తులు వచ్చి లీడ్ చేస్తారంటే అది వ్యాపారమే. ఎందుకంటే వ్యాపార పరంగానే చేస్తారు, వాళ్ళు లాభాలు రావాలని కోరుకుంటారు కదా. అప్పుడు పేద విద్యార్థులు ఎక్కడ ఎడ్యుకేషన్ చేస్తారు? మెడికల్ ఎడ్యుకేషన్. అట్లాగే పేదలు ఏ విధంగా వైద్యాన్ని చేయించుకోగలుగుతారు? లక్షలు మీద ఖర్చు పెట్టుకొని ఎట్లా వైద్యం చేయించుకోగలుగుతారు? పేద విద్యార్థులు చదువుకోవాలంటే కోట్లల్లో అవుతుంది, ఎలా సాధ్యం అవుతుంది? మరి మధ్యతరగతి పేదవారు అట్టడుగున ఉండిపోవాల్సిందే కదా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు. అట్లాగే పీపీపీకి ప్రైవేటీకరణకు చాలా వ్యత్యాసం ఉందని సత్యకుమార్ గారు చెప్తున్నారు. అయితే మెడికల్ కాలేజీల పైన తన వివరణకు వైఎస్ జగన్ దమ్ముంటే స్పందించాలని డిమాండ్ చేశారు. తాము చేయని వాటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి తాము చేశామని చెప్పుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీల పీపీపీ విధానం పైన వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపాలని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది అసత్యం అంటే వాళ్ళు చూపిస్తామంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి, వాటిని చూపిస్తాం రండి అని చెప్తున్నారు. ఇది అసత్యం అని ఎలా అనుకుంటాం? ఎలా అనుకోవడానికి వీలుంది? మీరు అయితే ఏమనుకుంటారో కామెంట్ చేయండి. నమస్తే.